ఆచి చికెన్ మసాలా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. తన కుటుంబ సభ్యుల చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ఆయన విమానాల రద్దుతో అక్కడ ఇరుక్కుపోయారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం 5 రోజుల క్రితం తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్కు వెళ్లారు. ఇంతలోనే దుబాయ్పై ఇరాన్ దాడులు చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం అన్ని విమానాలను రద్దు చేసింది. దీంతో దుబాయ్లో సురక్షితంగానే ఉన్నప్పటికీ ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఇండియాకు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత గల్ఫ్ దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుంది. యుఏఈ, కువైట్, ఖతర్, బహ్రెయిన్, ఇరాక్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలతో పాటు విమానాశ్రయాలు, ఇతర సముదాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు దాడి చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్లోని ఎయిర్పోర్టులని మూసేశారు. ఫలితంగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే తన బంధువులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడే చిక్కుకుపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి అనేక దేశాలు కూడా అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన కుటుంబ సభ్యులతోటి కలిసి 10 రోజుల క్రిందట దుబాయ్కి వెళ్లారు. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ప్రస్తుతం యుద్ధ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లన్నీ బంద్ అయినటువంటి క్రమంలో అక్కడ ఎయిర్పోర్ట్లు లేక తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ లోనే ఆగిపోయారు. తన కుటుంబ సభ్యులతోటి ఆయన ఫిబ్రవరి 23వ తారీఖున దుబాయ్ కి వెళ్లారు. అక్కడ తన అల్లుడికి అనారోగ్య సమస్య తలెత్తినటువంటి క్రమంలో అతన్ని చూసేందుకు వెళ్లి అక్కడే వెళ్లిపోయారు. యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఫిబ్రవరి 28వ తేదీన తెలంగాణకు రావాల్సినటువంటి కార్యక్రమం ఉండే. అయితే యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ ను పూర్తిగా మూసివేశారు. రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఫ్లైట్స్ ఎక్కడికక్కడి కూడా ఆగిపోయాయి. దీంతో 28వ తారీఖున రావాల్సినటువంటి మంత్రి తుమ్మల అక్కడే ఆగిపోయారు. ప్రస్తుతం ఆయన దుబాయ్ లోనే ఉన్నారు. కుటుంబ సభ్యులతోటి ఓ సేఫ్ ప్లేస్ లో ఉన్నట్లు కూడా ఆయన అనుచరులు అయితే చెప్తున్నారు. అయితే ఎప్పుడు ఈ క్లియర్ అవుతుంది, ఫ్లైట్స్ రాకపోకలు ఎప్పుడు ఉంటాయి అనేది కూడా ఒక పూర్తి స్థాయిలో సమాచారం లేకపోవడంతో కూడా ప్రస్తుతం కొంత ఆందోళన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఆయన అభిమానులైతే, ఆయనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులైతే కూడా కొంత ఆందోళన అయితే చెందుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం తుమ్మల కుటుంబ సభ్యులతోటి సేఫ్ గానే ఉన్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఉండే. అయితే గల్ఫ్ దేశాల్లో ఇప్పటికే ఇరాన్ మీద ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నటువంటి క్రమంలో మొత్తం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది కూడా గల్ఫ్ బాట పట్టారు. వారంతా కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఏం జరుగుతుందో క్షణానికంటూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం అయితే తెలుగు వారంతా కూడా అటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అంతా కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. అటు ఎయిర్పోర్ట్లు బంద్ అయిపోయాయి, రాకపోకలు బంద్ అయిపోయాయి. సేఫ్ ప్లేస్ లో ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా తాము ఉన్నటువంటి ప్రాంతాల్లోనే కూడా మిసైళ్లతోటి దాడి జరుగుతుంది. పక్కనే ఉన్నటువంటి బిల్డింగుల మీద దాడులు జరగడం, క్షణాల్లో కూడా అవి కుప్పకూలిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. దీంతో ఆ విజువల్స్ చూసినటువంటి ఆయా కుటుంబ సభ్యులందరూ కూడా కొంత ఆందోళనలో ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఆయన 28వ తేదీన రావాల్సి ఉంటే ప్రస్తుతం ఇంకా ఇదే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి క్రమంలో ఆయన రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎయిర్పోర్టులు క్లియరెన్స్ వచ్చినాక ఫ్లైట్స్ రాకపోకలు కొనసాగిన తర్వాతకి తుమ్మల సేఫ్ గానే తెలంగాణకు రానున్నట్లు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ అంశము కొంతమంది నాయకులతో పాటు సినీ ప్రముఖులు, ఇతర
ప్రముఖులు కూడా ఉన్నటువంటి క్రమంలో అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆయా వర్గాలకు సంబంధించిన వారు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మంత్రి అక్కడ చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో ఆయన శాఖకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా కొంత ఆగిపోయే పరిస్థితి ఉంది కదా, ఏంటి ఎప్పటికప్పుడు ఆయన అక్కడి నుంచి సమీక్షిస్తున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఎస్, వాస్తవానికి తుమ్మల కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆయన అల్లుడు అయినటువంటి ఆయన దుబాయ్ లో కొంత అనారోగ్య పాలైపోయారు. 23వ తేదీన ఆయన తుమ్మల నాగేశ్వరరావు హుటాహుటిన కుటుంబ సభ్యులు ఈ విషయం తెలియంగానే ఎమ్మటే దుబాయ్ కి వెళ్లిపోయారు. అయితే ఆ రోజు కేబినెట్ సమావేశం కూడా ఉన్నప్పటికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు దానికి హాజరు కాకుండా నేరుగా దుబాయ్ కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఆయా శాఖకు సంబంధించి వ్యవసాయ శాఖ, ఆయన జౌళి శాఖకు మంత్రిగా ఉన్నటువంటి క్రమంలో ఆయా శాఖలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన ఆరా తీస్తున్నారు. అధికారులతోటి జిల్లా స్థాయి అధికారులు అయితే ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా ఎప్పటికప్పుడు ఆయన టచ్ లో ఉన్నారని తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా పనులు ఆగొద్దు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన ఆరా తీస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఇటీవల కాలంలో కూడా 2 రోజుల పాటు కూడా తెలంగాణలో వర్షాలు కురిశాయి. దాంతో కొన్ని జిల్లాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఆ నివేదికలను కూడా తుమ్మల నాగేశ్వరరావు అక్కడి నుంచి ఆయన అధికారుల వద్ద తెప్పించుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటున్నారు. అధికారులతో నిత్యం సమీక్షలు అయితే చేస్తున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆయా శాఖలకు సంబంధించి ఎక్కడ కూడా పనులు పెండింగ్ లో ఉండొద్దు, ప్రజలు తన కార్యాలయాలకైతేంది, ఖమ్మం కు సంబంధించి కార్యాలయానికి అయితేంది, అక్కడ హైదరాబాద్ కు సంబంధించి సెక్రటరియట్ లో వచ్చినటువంటి కార్యాలయానికి వచ్చిన ఆ ప్రజలను అక్కడ అధికారులకు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంకా సేఫ్ గా పరిస్థితులు చక్కబడలేదు. ఇంకా ఉధృతంగా ఉన్నటువంటి క్రమంలో అధికారులు కూడా తుమ్మల నాగేశ్వరరావు సమాచారానికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తుమ్మల తన కుటుంబ సభ్యులతో సేఫ్ గానే ఉన్నారు. పరిస్థితులు చక్కబడి మొత్తం రాకపోకలు, విమాన రాకపోకలు సాఫీగా సాగితే ఆయన 2-3 రోజులలో కూడా తెలంగాణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అయితే తుమ్మల లేనప్పటికీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజా అవసరాల కోసం వాళ్ళు ఎల్లవేళలో అందుబాటులో ఉన్నామని చెప్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.